యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాటలకి క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అలాగే క్రికెటర్ ఫ్యాన్స్ అనమాట యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని తెగ వేసుకుంటున్నారు. అలా ఎందుకు వేసుకుంటున్నారు, అసలు యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏమని చెప్పారు అనేది అనమాట పాయింట్ అయితే మాట్లాడుకుందాం భయ్య. ఇక విషయానికి వస్తే నితిన్ రాబిన్హుడ్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో చాలామంది అనమాట మాట్లాడుతున్నప్పుడు అనమాట యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మైక్ తీసుకొని ఏమని చెప్పారు అంటే, రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన మామూలుడు కాదు, మహాముదురు, క్రికెట్ ఆడరా అంటే ఇలా పుష్పలా తగ్గేదేలా చేస్తాడు, ఏందిలా అనేది చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. అదే కాకుండా దొంగ ముండా కొడుకు అనేది చెప్పారు. దీంతో భయ్య ఆయన కొద్దిగా సిల్లిగానే చెప్పారు, అంటే నవ్వుతూనే చెప్పారు. అయితే ఇది చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంటే మామూలు విషయం కాదు, ఆయన పెద్ద క్రికెటర్, ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఆయన ఉంటూ ఒక తెలుగు మూవీలో ఒక క్యామియో అయితే చేస్తున్నారు. క్యామియో చేయడానికి అతను రెమ్యునరేషన్ తీసుకోను అనేది చెప్పాడంట. అయినా సరే మూవీ టీమే అనమాట అతనికి అయితే రెమ్యునరేషన్ అయితే ఇచ్చారు. ఏంటి 2.5 కోట్లు. అలాంటి పర్సన్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు అంటే అది అదృష్టం. కానీ ఈవెంట్కి పిలిచి ఈ రకంగా అవమానించొచ్చా అని అనమాట డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అయితే తెగేసుకుంటున్నారు భయ్య రాజేంద్ర ప్రసాద్ గారిని. ముసలోడు మాదిరి ఉండాలి, స్టేజ్ మీద ఎక్కడమే తప్పు, స్పీచ్ చేయడం ఇంకా తప్పు. అదే కాకుండా ఒక క్రికెటర్ని ఈ రకంగా అవమానించొచ్చా? నువ్వు యాక్టర్వి, చాలా సంవత్సరాల నుండి నువ్వు యాక్టింగ్ ఫీల్డ్లో అయితే ఉన్నా సరే నీకు మినిమం కామన్ సెన్స్ లేదా అని చాలా మంది అయితే ఆయన అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఇదైతే వేరే లెవెల్లో అయితే వెళ్ళిపోతుంది. నితిన్ రాబిన్హుడ్ మూవీకి హైప్ క్రియేట్ అయింది డేవిడ్ వార్నర్ వల్ల. అలాంటి క్రికెటర్ అనమాట ఇలా పిలిచి మరి అవమానించొచ్చా అని అనమాట రాబిన్హుడ్ మూవీ టీంని కూడా ఫ్యాన్స్ అయితే తీసుకుంటున్నారు భయ్య. ఇది నిజంగా భయ్య చాలా మంది ఈ రకంగా ఆ మూవీలో చిన్న క్యామియో అయితే ఉంటుంది వాళ్ళకి, ఆ యాక్టర్స్కి అనమాట. ఆ యాక్టర్స్ అనమాట వచ్చి ఏదో ఒక స్పీచ్ మానేస్తారు. దాని కారణంగా మూవీ టీం మొత్తం సమస్యలు అయితే ఇరిగిపోతుంది. ఇది రెండోసారి అనమాట. ఫస్ట్ లైలా మూవీలో అదే రకంగా జరిగింది, ఇప్పుడు అదే. ఇంతకుముందు కూడా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించే మాట్లాడారు. ఏంటంటే పుష్ప మూవీ గురించి. ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎంతైనా ఆయన పెద్ద యాక్టర్, అది ఆయనకు తెలిసిందే. తెలిసినా సరే ఇంత పెద్ద క్రికెటర్ని అవమానించవచ్చా అని నాకు అనిపించింది భయ్య. మరి ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి.